బట్ ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ పార్టిసిపెంట్స్ బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ ఉదయం కాలమున మా దినంని మేము దేవుని ఆరాధిస్తూ ప్రారంభం చేయాలని ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి ఈ బిడ్డలు ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. అందరిని కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. సహోదరుడు పాస్టర్ రితీష్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే దినంలో ఇంకా గొప్పగా అభిషేకించి మీ పనిముట్టుగా మీ మహిమార్థమై వాడుకోండి తండ్రి. చందు బ్రదర్ కూడా ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తుండగా సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. సహోదరి షీలా పాల్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ దీనదాసుని ఈ సమయంలో నిలిచబెట్టి మీరు వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎప్పుడు లెక్కనే ఒక ప్రాముఖ్యమైన సత్యం మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తాను. అదేమనగా, మనం ఒక ప్రశ్న వేసుకుంటే దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధన చేసే పరిచర్య కంట గొప్ప పరిచర్య వేరేది లేదు అని నేను ఎప్పుడు మీతో పంచుకొని ముందుకు వెళ్తూ ఉంటాను. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయండి. ఆయన పట్ల ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంలో ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు, ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. మీరు అన్మ్యూట్ చేసుకొని కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. అదేమనగా, మనం పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరన్నా రోగిలు ఉంటారా? ఉండరు. ప్రైజ్ ద లార్డ్. అలాగే మనం పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? ఆత్మల్ని రక్షించే పరిచర్య ఉంటుందా? ఎవరన్నా పాపులు ఉంటారా? ఎస్ ఆర్ నో? ఉండరు. రైట్ ఆన్సర్. సో అక్కడ అందరు కూడా పరిశుద్ధులే. కానీ అక్కడ కూడా ఒక పరిచర్య పరిశుద్ధులకి లభిస్తుంది. ఆ పరిశుద్ధులు చేయాలి అని అంటే ఆయనని ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నది అని అంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. చూడండి, అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు దీవెనలు కనిపించకుండా కూడా ఉండొచ్చు. అయితే ఆయన మంచితనం మారిపోతుందా? ఆయన ఉన్న మంచి గుణాలు మారిపోతాయా? అడుగుతున్నా మిమ్మల్ని. దీవెనలు కనిపిస్తేనే మంచి గుణములు దేవునిలో ఉన్నట్ట, లేకపోతే దీవెనలు కనిపించని సమయంలో కూడా దేవుని మంచితనం మారదా? అడుగుతున్నా. గివ్ మీ ఎన్ ఆన్సర్. దేవుని మంచితనము వాతావరణం మీద ఆధారం పడే మంచితనము కాదు. నేను ఇద్దరు పేర్లు అడగబోతున్నాను. వాళ్ళ పేర్లు మీరు రెడీగా చెప్పాలి. సంఖ్యలతో బంధింపబడారు, కొరడా దెబ్బలు తిన్నారు, చెరలో వేయబడారు, కానీ దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానండి నేను? చెప్పాలి. సంసోన్ అండి. కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు. సంఖ్యలతో బంధింపబడలేదు వాళ్ళిద్దరు. పౌలు సీల. రైట్ ఆన్సర్. ప్రైజ్ ద లార్డ్. సో పేతురు యోహాను కొరడా దెబ్బలు తిన్నారు, కానీ వాళ్ళు చెరలో వేయలేదు. వాళ్ళు అక్కడే దేవుని ఆరాధిస్తూ వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఇద్దరు సంఖ్యలతో బంధింపబడి చెరలో వేయబడారు. అయినా సరే దేవుని ఆరాధిస్తున్నారు. ఒకసారి చదువుదామమ్మా. రాత్రి వేళ ఎలాగ పాటలు పాడుతున్నారు అనే విషయము అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదివినిపించండి అమ్మా.
అపోస్తల కార్యం 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు కీర్తనలు వినుచుండిరి. పాడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చూడండి, దేవుని మంచితనం మారదు, అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగుతుందనే సత్యము నెరవేర్పు అక్కడ మనం చూస్తున్నాం. జస్ట్ 5 వచనాలు దాటి 30వ వచనంకి వస్తే అక్కడ ఉన్న జైలాధికారి స్పందన ఎలాగుండింది? అరే, వీళ్ళు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే వీళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు అని ఎలాగా స్పందిస్తున్నాడు ఒకసారి మనం చూద్దామమ్మా. 16వ అధ్యాయం 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు చూడండి, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాగిలపడి అడుగుతున్నాడు, అయ్యలారా, నేను రక్షణ పొందుటకు ఏం చేయాలి? నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నానండి. ఈ ఆరాధించే పరిచర్యలో ఉన్న శ్రేష్టత ఏంటంటే, వాళ్ళ ఆ సమయంలో ఆ జైలు అధికారికి ఏమైనా సువార్త బోధించారండి? ఆర్ ఏమైనా ఆల్టర్ కాల్ ఇచ్చారా? ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించాలని కోరుకుంటున్నారో కుడి చేయి ఎత్తి చూపించండి అని ఏమైనా అడిగారా? అడగలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునితో ఉన్న సమీపమైన సంబంధం, దేవునితో ఉన్న లోతైన సంబంధము వాళ్ళ క్రియలలో కనిపిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అది ఆ జైలాధికారి మనసుని కదిలింపజేసింది. సో ఆరాధనకి మించిన పరిచర్య వేరేది లేదు. అంతకి నేను ఎప్పుడు చెప్పను. ఏ వాక్య పరిచర్య తర్వాత మీరు చేతులు ఎత్తి చూపించండి, ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించాలని కోరుకుంటున్నారు, కుడి చేతి చూపించండి అని చెప్పటంలో ఏం తప్పేం లేదు. ఏ సేవకుడన్నా, ఏ బోధకుడన్నా, ఏ సువార్థికుడన్నా, ఏ కాపరి అన్నా ఆ పని కూడా చేయాలి. కానీ ఒక మనస్ని ప్రభావితం చేసే పరిచర్య ఏంటంటే కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడం. సో మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మన దేవుల్లో ఉన్న ఒక గొప్ప సర్వజ్ఞానంతో కూడిన ఒక విషయం ఏమనగా, ఆయన సందర్భం తగ్గట్టు మాట్లాడే దేవుడై ఉన్నాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు మనం చూస్తే గలిలియా సముద్రం పక్కన శిష్యుల చేతిలో వలలు ఉన్నాయి. ఆ సమయంలో వచ్చి ఆయన పలికిన మాటలు ఏంటంటే, మిమ్మల్ని నేను మనుషులు బట్టి జాలులుగా చేస్తాను. చూడండి, సందర్భం తగ్గట్టు పలికిన మాటలు. సమరయ స్త్రీతో యాకోబు బావి పక్కన ప్రభువారు పలికిన మాటలు ఏంటంటే, అమ్మా, నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. ఇంకా మనం చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయం 1-3 వచనాలు నేను సహోదరి షీలా పాల్ గారితో చదివినిపిస్తాను. ఒక హాట్ న్యూస్ ఉంది, ఫ్లాష్ న్యూస్ ఉంది, అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతానండి మిమ్మల్ని. అనుకుందాము, గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్ వెళ్తూ ఉంటుంది కదా, హైదరాబాద్ నుంచి బయలుదేరి సురక్షితంగా వైజాగ్ చేరింది అనుకోండి. నెక్స్ట్ డే పేపర్లో పడుతుందమ్మా, లేకపోతే దారిలో యాక్సిడెంట్ అయితేనే పడుతుందా? న్యూస్ యాక్సిడెంట్ అయితేనే పడుతుందండి. యాక్సిడెంట్ అయితేనే. సో పడుతుంది. యూజువల్ గా అధికారులు ఎవరిని చంపరు, కానీ ఎవరినన్నా చంపితే అది న్యూస్. ఒకసారి చదవండమ్మా, లూకా సువార్త 13వ అధ్యాయం 1-3 వచనాలు. ఆ సందర్భంని కూడా తీసుకొని, ఆ ఫ్లాష్ న్యూస్ ని తీసుకొని ప్రభువారు చక్కగా మారు మనసుతో కూడిన సందేశం పలుకుతున్నారు. చదవమ్మా. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూను అలాగే నశింతురు. చూడండి, మీరు మారు మనసు పొందకుండా ఉంటే ఇలాగే నశించరు. అది హాట్ న్యూస్ ఆ టైంలో. సో యేసుక్రీస్తు ప్రభువారి దాసులు, యజమాని యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాలలో నడుచుకోవాలి. కాబట్టి నేను కూడా ఎప్పుడన్నా వాక్య పరిచర్య చేసేటప్పుడు ఎక్కువ వరకు అందరు మైండ్లో ఉన్న సబ్జెక్ట్ని తీసుకొని నేను వాక్య పరిచర్య చేస్తాను. పోయిన ఆదివారం ప్రపంచం అంతా కూడా ఒక ఆదివారంగా ఆచరించింది. ఆ ఆదివారం ఏంటి చెప్పండి అందరూ? పోయిన ఆదివారం ఫాదర్స్ డే. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో దేవుల్లో ఉన్న అనేక మంచి గుణంలో ఆయన ఒక
ఆయనలో ఉన్న ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే ఆయన మనకి అబ్బా తండ్రి అయి ఉన్నాడు. సో ఫాదర్స్ డే కూడిన సందేశం నేను మీతో పంచుకుంటాను. నేనేం చెప్పాను, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన పరమ తండ్రి అయి ఉన్నాడు. ఆయనని పిలుచుటకు ఆయన మనకిచ్చిన అధికారం ఏంటంటే అబ్బా తండ్రి అని మనం ఆయనని పిలుచుటకు ఆయన అధికారము ఇచ్చి ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న ఫాదర్స్ ఎవరెవరు తండ్రులు అయి ఉన్నారో, మీ పిల్లలు వచ్చి ఫాదర్ అని మిమ్మల్ని పిలిస్తే మంచిగా అనిపిస్తుందా, లేకపోతే డాడీ అని పిలిస్తే మంచిగా అనిపిస్తుందా? నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను. అనేక సంఘాల్లో నేను వెళ్ళి ఉపదేశించేటప్పుడు మిమ్మల్ని ఫాదర్ అని పిలిస్తే మంచిగా అనిపిస్తుందా, లేకపోతే ప్రేమపూర్వకంగా డాడీ అని పిలిస్తే మీకు మంచిగా అనిపిస్తుందా? చెప్పండి. ఫాదర్ అంటేనే బాగుంటదండి. మీకు ఫాదర్ అంటే బాగుంటుందమ్మా. వెరీ గుడ్. ఇంకెవరన్నా? ఎక్కువ వరకు డాడీ, చంద్రశేఖర్ బ్రదర్ డాడీ అని కింద పెడుతున్నారు ఆన్సర్. ఫాదర్ అంటే ఒకలాంటి ఫార్మాలిటీ ఉన్నట్టు ఉంటుంది, రూల్ తగ్గట్టు ఉంటుంది. కానీ డాడీ అంటే అటాచ్మెంట్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, ఇన్ఫార్మాలిటీ ఉంటుంది దాంట్లో. ఏమనంటే ఒక ఒక డీప్ రిలేషన్షిప్ ని అది సూచిస్తుంటది. అలాగే బైబిల్లో అబ్బా అంటే ఆ కాలంలో డాడీ, అబ్బా అంటే ఆ కాలంలో డాడీ. చాలా పర్సనల్ రిలేషన్షిప్ ఉంటే, సమీపమైన సంబంధం ఉంటే అప్పుడు పిల్లలు నాన్నగారిని అబ్బా అని పిలిచేవారు. ఒక నిజమైన సంఘటన మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తానండి. అదేమనగా ఎన్నో సంవత్సరాల క్రితము పాకిస్తాన్లో ఉన్న ఒక ఐశ్వర్యవంతురాలు, ఆమె ముస్లిమే, ఆమె పేరు బిల్కీ షేక్. వాళ్ళ భర్త గారు ఇంగ్లాండ్ దేశంలో రాయబారిగా కూడా చేశాడు. ఆయన పేరు ఖాలిద్. అయితే ఇద్దరి మధ్యన కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చేటప్పటికి ఆ ఖాలిద్ అనే భర్త గారు ఈమెకి డైవర్స్ ఇచ్చేశాడు. ఇంకా ఈమె మానసికంగా బాగా దెబ్బతిని వాళ్ళ ఇంట్లో ఆ సమయంలో ఉంటున్నదన్నమాట. చాలా ఐశ్వర్యవంతురాలు, సౌకర్యాలతో కూడిన రాజభవనం లాంటి ఇల్లు ఆమెది. ఏ లోటు కూడా లేదు. కానీ మనసులో శాంతి అనేది లేదు, సంతోషం అనేది లేదు. ఒకలాంటి డిప్రెషన్ ఉంది, ఒకలాంటి దుఃఖం ఉంది. నా భర్త నన్ను ఇలాగా తునీకరించాడు, ఇలాగ నన్ను దూరం చేసేసాడు అని బాధ ఉంది. అయితే ఆమె హాస్పిటల్స్కి వెళ్తుంది, డిప్రెషన్తో కూడిన ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కానీ ఒక శాశ్వతమైన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఆమెకి కలగట్లేదు. అయితే ఇక్కడ చూడండి, చక్కగా బ్రదర్ కూడా మనకి పిక్చర్ చూపిస్తున్నారు. ఈమెనే బిల్కీ షేక్. ఓకే, ఈమె పేరే బిల్కీ షేక్. అయితే థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ డిస్ప్లేయింగ్ ఆర్ పిక్చర్. సో అయితే ఆమె ఒక ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో డిప్రెషన్ కొరకు హాస్పిటల్లో ఉన్న ఒక క్రిస్టియన్ నర్స్ ఏం చెప్పిందంటే, అమ్మ మేము ఇచ్చే మందులు తాత్కాలికంగా పనిచేస్తాయి, కానీ శాశ్వతమైన వైద్యము యేసుక్రీస్తు ప్రభువారే నీకు కలగజేయగలుగుతాడమ్మా. నువ్వు ఆయనని తండ్రి అని పిలువు, ఆయన నువ్వు తండ్రి అని పిలువు అని సలహా ఇచ్చింది. అప్పుడు మీకు అందరు కూడా తెలుసు, దేవుణ్ణి ముస్లిమ్స్ ఏమని పిలుస్తారు? అల్లా అని పిలుస్తారు. అయితే ఆ క్రిస్టియన్ నర్స్ ఏం చెప్పిందంటే, అల్లా అని పిలువకమ్మా, అబ్బా అని పిలువు అని చెప్పింది. అప్పుడు ఒక దినం టాబ్లెట్స్ వేసుకున్నా సరే నిద్ర పట్టట్లేదంట, డిప్రెషన్ ఉందంట. ఆమె గదిలోని మోకరించి అబ్బా అనింది, అంతే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చందు బ్రదర్ కూడా ఆ పిక్చర్ చూపిస్తే బాగుంటది. ఆ బుక్ పేరు, ఆమె రాసిన బుక్ పేరు ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్. ఎందుకంటే ముస్లిమ్స్ కి ధైర్యం చాలదు అల్లా అని అబ్బా అని పిలుచుటకు. కానీ ఆమె రాసిన పుస్తకం పేరే ఐ డేర్డ్ టు కాల్ హిమ్ ఫాదర్ బై బిల్కీ షేక్ అని ఉంటది. చాలా మంచి పుస్తకము, మీకు ఎక్కడ దొరికినా సరే అది చదవండి. ఎప్పుడు అబ్బా నిందో దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చింది. ఆమె కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. అంటే దుఃఖంతో కూడిన కన్నీరు కాదు, కానీ సంతోషంతో కూడిన కన్నీరు. మనసంతా కూడా మనశ్శాంతి ఉంది. ఇక్కడ చూడండి, బ్రదర్ చూపిస్తున్నారు చూడండి, ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్. చూడండి, ముస్లిం కాబట్టి బుర్కా వేసుకొని ఉంది. అయితే మనసులో వర్ణించలేని సంతోషం వచ్చేసింది, మనసులో వర్ణించలేని ఆనందం వచ్చేసింది. అప్పటి నుంచి
పరమ తండ్రి నామె అబ్బా అని పిలవటం స్టార్ట్ చేసింది. సో మన దేవుల్లో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏంటంటే ఆయన మనకు అబ్బా తండ్రి అయి ఉన్నాడు. మన అవసరతలని పూర్తి చేసే దేవుడై ఉన్నాడు. అది భౌతిక అవసరతలే కాదు, ఆర్థిక అవసరతలే కాదు, సామాజిక అవసరతలే కాదు, లోతైన ఆత్మిక అవసరతలు కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుని మనం ఎప్పుడన్నా వెంబడించాలంటే ఆయన రక్షకుడు అని మనం వెంబడించాలి. ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతుకుతే వేరే అవసరతలన్నీ కూడా ఆయన పూర్తి చేస్తాడు. సో ఈ దినము స్లైడ్ షో చందు బ్రదర్ మనకు చూపిస్తారు. నేను వైతో ఎండ్ అయ్యే సబ్-హెడ్డింగ్స్ నేను వాడుతున్నానండి. మీరు చివర్లో నేను అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి నేను వాడే సబ్-హెడ్డింగ్స్ అన్ని కూడా, నేను వాడిన సబ్-హెడ్డింగ్స్ అంతా కూడా ఏంటనేది చందు బ్రదర్ మనకు స్లైడ్ షో చూపిస్తారు. ప్రారంభంతో ఫాదర్స్ డే స్పెషల్ ఇస్ ద హెడ్లైన్. దాంతో పడిన సబ్-హెడ్డింగ్స్ ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం చందు బ్రదర్. హిస్టరీ, సిమిలారిటీ, నేటివిటీ, హెడ్వే, రెస్పాన్సిబిలిటీ. మీరు చూడొచ్చు నేను వాడే సబ్-హెడ్డింగ్స్ అన్ని కూడా వైతో ఎండ్ అయ్యే సబ్-హెడ్డింగ్స్. ఈ చరిత్ర ఏంటి ఫాదర్స్ డే వెనకాల మనకు తెలిసి ఉండాలి. అలాగే సిమిలారిటీ ఏంటి అంటే అన్ని సబ్-హెడ్డింగ్స్ కి నేను తెలుగులో ఉన్న అర్థం కూడా చెప్తానండి. మొదటిగా హిస్టరీ అంటే చరిత్ర, ఎలాగా ఫాదర్స్ డే ప్రారంభమైంది అనేది మనకి తెలిసి ఉండాలి. అమెరికాలో స్పోకెన్ అనే ఒక ప్రాంతం అండి, అమెరికాలో ఉన్న ఒక ప్రాంతము. అక్కడ సోనోరా స్మార్ట్ అనే ఒక సహోదరి, చాలా భక్తిపరురాలు. ఆమె ఒక ఆదివారం దినంన తల్లుల దినం గురించి సందేశం వింటుంది. ఆ దినము అమెరికా దేశంలో తల్లుల దినం ఆచరిస్తున్నారు. మంచి సందేశం, మనసుని కదిలింపే సందేశం ఆమె వింటున్నది. అప్పుడు ఆమెకు వచ్చిన తలంపు ఏంటంటే తండ్రుల దినం కూడా మనము ఆచరించాలి. ఒక తల్లి ఎంత త్యాగపూర్వకంగా ఒక కుటుంబంని పోషిస్తుందో, ఒక కుటుంబం పట్ల కలిగి ఆమె జీవితం జీవిస్తుందో, అలాగే ఒక తండ్రి కూడా చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆమె తండ్రి పేరు, ఆ సోనోరా స్మార్ట్ అనే సహోదరి, ఆమె తండ్రి పేరు విలియం స్మార్ట్. వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంటంటే, ఈమె తండ్రి గారి పేరు విలియం స్మార్ట్, ఆమె తల్లి గారి పేరు ఎలెన్ స్మార్ట్. ఇద్దరికి 6 పిల్లలు. 6వ కొడుకు కన్నప్పుడు ఆ ఎలెన్ స్మార్ట్ గారు చనిపోయారు. సోనోరా స్మార్ట్ గారి తల్లి గారు 6వ సంతానంని కన్న సమయంలో చనిపోయారు. అయితే 6 పిల్లలు